జేమ్ స్టోన్. ఇవాళ మనం రత్నాల గురించి మాట్లాడుతున్నాం. జేమ్ స్టోన్ మనం ఎలా ధరించాలి? ఎలా పెట్టుకోవాలి? ఏంటిది అసలు జేమ్ స్టోన్ పనిచేస్తాయా? పనిచేయా? ఎలాంటి లగ్నంలో ఏ లగ్నం చూసి మనం జేమ్ స్టోన్ వేసుకోవాలన్నా? లేకపోతే రాశిని చూసి జేమ్ స్టోన్ ధరించాలన్నా? ఇవన్నీ రకాలుగా ఎన్నో రకాలుగా నేను చూస్తూ ఉన్నా కానీ చాలా మంది ఏం చేస్తారంటే రాశిని చూసి అంటే మీ రాశి ఇది, మీరు ఈ జేమ్ స్టోన్ ధరించవచ్చు, మీది సింహ రాశి, మీరు సూర్యకి సంబంధించిన రూబీ పెట్టుకోమని చెప్తారు. ఎన్నో రకాలుగా రాశి ప్రకారమే జనాలు రత్నాలు అన్నది అమ్ముతా ఉన్నారు. కానీ అట్లా ధరించబాకండి, మీకు చాలా కష్టాలు, చాలా ఇబ్బంది వస్తాయి. రత్నాలు ధరించడానికి ఎప్పుడు కూడా మీ లగ్నంని చూసుకోవాలి. మీరు ఏ లగ్నంలో ఉన్నది ఆ లగ్నం ప్రకారంగా దానికి శత్రు గ్రహాలు ఏ ఉన్నాయి, మిత్ర గ్రహాలు ఏ ఉన్నది, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి చెప్పాలంటే మీకు మేష లగ్నం ఉన్నదంటే ఎవరిదన్నా దాన్ని 1వ నంబర్ కింద మనం మేష లగ్నం అయితే దానికి అధిపతి ఎవరు? కుజుడు. మరి ఈ లగ్నంలో ఉన్న వ్యక్తులకు జీవితకాలం అంతా ఎప్పుడైనా కూడా ఏ మంచి స్థానంలో ఉన్నా వాళ్ళకు ఎప్పుడు డైమండ్ అన్నది ధరించకూడదు. డైమండ్ అన్నది అతి శత్రు. దాని తర్వాత గ్రీన్ కలర్ స్టోన్. గ్రీన్ కలర్ స్టోన్ కూడా వీళ్ళకి అతి శత్రు ఉంటుంది. వీళ్ళ జీవితంలో గ్రీన్ కలర్ స్టోన్ ధరించదు. ధరిస్తే వాళ్ళకి రివర్స్ అవుతుంది. డైమండ్ ధరించినా వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఈ 2 స్టోన్లు ధరిస్తే ఒకవేళ ఇప్పుడు డైమండ్ ధరించాడు అనుకోండి మేష లగ్నం వ్యక్తి, ఫైనాన్షియల్ గా లాస్ అయిపోతాడు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫైనాన్షియల్ గా లాస్ అయిపోతాడు. మేష లగ్నం ఉన్న వ్యక్తి జీవితంలో కూడా డైమండ్ ని ధరించాడు. అలానే గ్రీన్ స్టోన్ అంటే ఇప్పుడు మేష లగ్నం ఉన్న వ్యక్తి గ్రీన్ కలర్ పచ్చ స్టోన్ ధరిస్తే మాత్రం వాళ్ళకు బాయ్ అంటే అన్నదమ్ములు, బంధుమిత్రులు వాళ్ళందరితో మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళతో శత్రువుగా మారిపోయి వాళ్ళతో గొడవలు అవుతాయి. అంటే రిలేషన్షిప్ ఖరాబ్ అయిపోతుంది. మీరు పుట్టిన కడుపులోకి వెళ్ళి ఒకటే కడుపులో పుట్టిన వ్యక్తి అంటే మీరు అందరు అన్నదమ్ములు ఎవరైనా ఉన్న అక్కచెల్లెలు ఉన్న వాళ్ళందరితో కూడా వాళ్ళు గొడవలు పడవచ్చు. గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లం బాగా రావచ్చు. ఒకవేళ కొంతమంది వాళ్ళకి మేష లగ్నం ఉండి వాళ్ళు గ్రీన్ కలర్ పచ్చా స్టోన్ పెట్టుకుంటే వాళ్ళకి హెల్త్కి సమస్య, హెల్త్ ప్రాబ్లం కూడా వాళ్ళే కొనుక్కున్న పరిస్థితి అవుతుంది. అందుకంటే మీరు ఎప్పుడైనా మేష లగ్నంలో జన్మించిన వ్యక్తి చూసుకోండి జాతకంలో, ఎవ్వరు ఎంత చెప్పినా 100 రైట్ల మీరు చెప్పినా కూడా డైమండ్ పెట్టుకోమని చెప్తే పెట్టుకోవద్దు. మంచి స్థానంలో ఉన్న ధరించద్దు. గ్రీన్ పచ్చ కూడా మీరు ధరించవచ్చు మేష లగ్నం. లైఫ్ టైం ఈ 2 స్టోన్ వదిలేసేసి మిగతా ఏదైనా స్టోన్స్ మీకు ఉంటే అవి చూసి దానికి డిగ్రీ వైస్ ఎలా ఉన్నది అది చూసుకోండి. డిగ్రీ అంటే 18, 19 కన్నా ఎక్కువ డిగ్రీలో ఉన్న స్టోన్ ని ధరించకూడదు. 0 డిగ్రీలో ఉన్న స్టోన్ ని కూడా మనం ధరించకూడదు. అలా చూసే మీరు జేమ్ స్టోన్ ఏదైనా ఉంటే మంచిది ధరించాలి. కానీ లైఫ్ టైం దాకా మేష లగ్నంలో ఉన్న వ్యక్తి, మంగళ గ్రహ కుజు గ్రహకి అధిపతి ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా డైమండ్, ఎందుకంటే డైమండ్ అనేది శుక్రాచార్యకి కిందికి వస్తుంది. అది దానో దానో గురువు కిందికి వస్తుంది అని డైమండ్ ని ధరించవద్దని చెప్పారు. బుధుడు అన్నది కుజుడికి అతి శత్రు అని వల్ల బుధుడికి సంబంధించి గ్రీన్ పచ్చ అన్నది ధరించద్దు. మిగతా ఏదైనా స్టోన్స్ చూసినాక అది 3వ స్థానంలో ఉన్నది స్టోన్ ధరించదు, 6వ స్థానంలో ఉన్న స్టోన్ ని ధరించదు, 8వ స్థానంలో ఉన్న స్టోన్ ని ధరించద్దు, లాస్ట్ 12వ స్థానంలో ఉన్నది కూడా అది నెగిటివ్ స్థానం అయితే దాన్ని కూడా మనం ఆ స్టోన్ ని ధరించకూడదు. మిగతా మిగతా ఏదైనా జాతక చక్ర రూపంతో చూసి వాళ్ళకు ఎలాంటిది గ్రహాలు మనం మంచిగా అనుకూలంగా ఉన్నది ఆ స్టోన్ మాత్రమే వాళ్ళు ధరించాలి. ఏది పడితే ఆ స్టోన్ ధరిస్తే మాత్రం అది అస్సలు వాళ్ళకు కరెక్ట్ కాదండి. ఓకే అండి, ఇదండి ఇలా మేష లగ్నములు ఏ స్టోన్ ధరిస్తే అసలు ఏ స్టోన్ ధరించకూడదు ఆ విషయంలో చెప్పాను. ఎందుకంటే ధరించాలంటే చెప్పాలంటే ఏ వ్యక్తి జాతకం చూసి వాళ్ళ జాతక చక్రకం చూసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చూసి అప్పుడే మనం చెప్పగలుగుతాము వీళ్ళు ఏ స్టోన్ ధరించాలని. ఓకే అండి, మీకు మా వీడియో వస్తే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకా అన్ని 12 లగ్నాల గురించి మీకు చెప్పి ఏ స్టోన్ మీరు ధరించకూడదు అన్నది అది మీకు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.